దాని గురించి మాట్లాడుకోకూడదు అని రోజు ఏదో ఒకటి ఆలోచించి బుక్స్ రాయడము, యూట్యూబ్ ఛానల్ చేయడము, డిజిటల్ కంటెంట్ మేక్ చేయడము, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము. మామూలుగా బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చేయడు. బాగా ఆరోగ్యంగా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చేయనంత పని చేస్తున్నా. ఇప్పుడు అది పారిపోతుంది. ఏం కాదు, ఏం కాదు. సో అందులో ఇప్పుడు ఈయన ఇచ్చిన బలం ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇంకొంత అంటే ఇది యాక్చువల్గా 51వ సంవత్సరంలో ఒక బర్త్డే కేక్ కట్ చేస్తాను నా జీవితం అనుకోలేదు. ఎందుకంటే ఒక 1వ సంవత్సరం నుంచి ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు చేస్తే గొప్ప విషయం. పర్లేదు కానీ బర్త్డే లేదు, నాయన వద్దన్నాడు అని చెప్పేసి కేక్ కొడతాము. కానీ ఇప్పుడు 51st ఇయర్ అంటే 52nd ఇయర్లో ఇలాగ కేక్ కట్ చేయడానికి నిజంగా నీకు ఎందుకంటే కేక్ మేము తెచ్చిచ్చే స్థితి మీలాంటి వాళ్ళకి. అలాంటిది కేక్ కట్ చేయించడం అనేది ఒక గుడ్ థాట్ అని కదా. అలాగే ఇంతమంది జిల్లా మొత్తం ఈ పండుగ చేసినట్టు లెక్క అంతే కదా. జిల్లాలో ఉన్న అందరూ టీచర్స్, అందరూ పిల్లలు, మీ అమ్మ నాన్న అందరి యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా ఉన్నాయి నాకు. వాడు పనికిరానివాడు అనుకుంటే వాడిని పక్క తీసుకున్నాక నేను సారు ఒక పెళ్ళికి పోయాను. 10th క్లాస్లో చంగారెడ్డి అని ఒకడు ఉన్నాడు. వాడిని అందరూ తిట్టేది, అందరూ కొట్టేది. బట్ ఇప్పుడు వాడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. ఎంత పాస్ చేయించినారు సార్ మీరు వచ్చి కాలు కన్నం పడుతున్నారు, అక్కడ కూడా వచ్చాడు. అర్థమవుతుంది కదా. సో ఇలాగా మీరు కూడా భవిష్యత్తులో ఇంతకుముందు నేను ఒక అమ్మాయితో మాట్లాడాను. సో చదువు అయిపోయిన తర్వాత సర్వీస్ అనేది మన జీవితానికి చాలా అవసరం. అది మీరు ఏ ప్రొఫెషన్లోనే ఉండండి. సార్ మేము పుష్ప అవుతాం సార్, ఆర్టికల్ సర్వీసే కదని కాదు. పుష్ప లారీలు లోటు కొనుక్కోమవుతారు, సర్వీస్ కాదండి. అలాంటిది కాకుండా మంచి సర్వీస్కి వెళ్తారని. సో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మా మిత్ర బృందం అందరూ కూడా పేరున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.